దేవుని స్తోత్రములు. మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, దేవుడు కోరుకునేది ఏంటంటే మనల నుండి ఎప్పుడు ఆయన ఆలోచనలతో, తలంపులతో, ఆయన ఊహలతో మనము నింపబడి ఉండాలని నిత్యము మనల నుండి కోరుకుంటున్నాడు. వెండి బంగారములు మనల నుండి ఆయన కోరుకోవటం లేదు, కానీ మనము నిత్యము ఆత్మచేత నింపబడుచు దేవుల్లో మనము 30 అంతులుగాను, 60 అంతులుగాను, 100 అంతులుగాను ఫలించటం అనేది దేవుని యొక్క చిత్తము. చూడండి ప్రియులరా, రోమపత్రిక 5వ అధ్యాయము కొన్ని మాటలు మనం చదువుకుందాం. 5వ అధ్యాయం 1వ వచనం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నీ దయని బట్టి, నీ కృపను బట్టి యేసు ప్రభువా, మరొక పర్యాయము నీ వాక్యాన్ని ఆయన ధ్యానించటానికి, స్తుతించటానికి మరొక తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు. నాయన, నీ వాక్యము ప్రభా చదువుకొని ఉండగా నూతన మా జీవితాల్లో నూతన వెలుగు పుట్టించండి. మా కన్నులకు జ్ఞానోదయము కలిగించండి. ప్రభా, గురుడితనము నుంచి విడిపించండి. ప్రభా, ఎంతమంది అయితే ఆశ కలిగి ఈ యొక్క సమయానికి వాక్యం వినుచు ఉన్నారో వారందరికీ మేలు, ఆశీర్వాదము దయచేయండి. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి మహిమ పొందమని, నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి కొద్ది మాటలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడతాము. మనము నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి అనే ఆ యొక్క పాఠ్య భాగాన్ని మనము ఈ దినమందు కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఆశీర్వాదాలు ఏమిటి, దీవెనలు ఏమిటి? చూడండి 5వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసము, యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలముగా మనం ఏమవుతాము? నీతిమంతులుగా తీర్చబడతాము. మన పాపములను మనం ఒప్పుకొని మనం పశ్చాత్తాపడి, ప్రియులరా, మనము విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే తద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటి? 1, దేవునితో సమాధానము దొరుకును. దేవునితో, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. చూడండి, ఏదేని తోటలో ఆదాము అవ్వలు ప్రియులరా
సమాధానం కోల్పోయారు. అయితే కోల్పోయినటువంటి ఆ సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ బంధము చేత మానవులకి దేవునికి ప్రియులరా మధ్యవర్తిగా ఉండి ఆయన ఏం చేశాడు? సమాధానపరిచాడు. అంతకుముందు గందరగోళము, గలిబిలి. ప్రియులరా దేవునితో సమాధానము ఎంత భాగ్యం, ఎంత సంతోషం. సహోదరుడా, సహోదరి, సమాధానం లేని స్థితిలో ఉన్నావా? కుటుంబంలో రకరకాల వ్యసనాలకి బానిసైపోయావా? యేసు ప్రభువారు పిలుస్తున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవునితో సమాధానం కలిగే భాగ్యము మనకి దొరుకుతుంది. ఒక ఉద్యోగస్తుడు నెలంతా డ్యూటీ చేసి కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు సంపాదించి డ్యూటీ నుండి జీతం తీసుకుని వస్తూ ఆ 1వ తారీఖున వస్తూ రకరకాల స్నేహితులతో కలిసి డబ్బంతా స్నేహితులకు ఖర్చు పెట్టి బ్రాందీ షాపుల్లో వేల రూపాయలు, లక్షల రూపాయలు తగలబెట్టి తూలుకుంటా ఇంటికి వస్తే భార్యకి పిల్లలకి ఏమైనా సమాధానం ఉంటుందా? భార్య ఏం తినాలి, పిల్లలేమి తినాలి? గమనించండి ప్రియులరా, వారి తల్లిదండ్రులు ఏమి తినాలి, వారి యొక్క బంధువులేమి? అయ్యో, గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు రైల్వే జాబ్ కదా, భార్య ఆశపడుద్ది, పిల్లలు ఆశపడతారు. మా నాన్న మంచిగా బట్టలు తీసుకుంటాడు, లేదా నాకు ఆట బొమ్మలు కొంటాడు, లేదా నాకు మంచి స్వీట్ తీసుకొస్తాడు అని రకరకాలుగా ఆశలతో ఉంటే తూలుకుంటా, పడుకుంటా, బట్టలన్నీ బురద చేసుకుంటా, వాంతులు చేసుకుంటా ఉంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదమేనా? ప్రియులరా, ఆ వ్యాధిని, ఆ దెయ్యాల్ని, త్రాగుడి దెయ్యాల్ని, ఆ పాపమనే వ్యాధిని యేసు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే యేసు ప్రభు వారు స్వస్థపరిచి ఆ దెయ్యాల్ని గద్దించి సమాధానం కలిగేటట్లు చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభుని నమ్మిన తర్వాత జీతం డబ్బులు ప్రియులరా కుటుంబానికి నీ అవసరతలకు ఖర్చు పెట్టుకుంటూ ఒక ఫ్లాట్ కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, ఒక కారు కొనుక్కొని ఎంతో హ్యాపీగా కోటాలకు వెళ్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం ప్రియులరా. కనుక కోల్పోయిన సమాధానాన్ని యేసుప్రభు ద్వారా మనం తిరిగి దేవునితో సంపాదించుకుంటాం. నీతిమంతులుగా కలిగి ఉండటం వలన ప్రయోజనాలు. 2, దేవుని యొద్దకు ఉచితముగా ప్రవేశము దొరుకును. యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు నీతిమంతులుగా తీర్చిదిద్దపడతాం. నీతిమంతులుగా తీర్చిదిద్దబడిన తర్వాత దేవుని యొద్దకు ఉచితముగా, చూడండి ప్రియులరా, విశ్వాసం వల్ల ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉంటాం. దేవుని సన్నిధిలో నిలిచి ఉంటాం. పరలోక రాజ్యములో నిలిచి ఉంటాం. ఎలాగా? ఉచితముగా. మనం ఏమీ కష్టపడాల్సిన అవసరం లేదు ప్రియులరా.
మన నిమిత్తము క్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు రక్తాన్ని చిందించారు. ఆయన కష్టపడ్డాడు, ఆయన శ్రమపడ్డాడు, ఆయన భారము వహించాడు, ఆయన మన పాపములన్నిటిని ఆయన మోసినాడు. కనుక ఉచితముగా ప్రవేశము, మనమేమి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు, మనమేమి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనమేమి కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన యందు విశ్వాసముతో కృప ద్వారా రక్షణ, కృప అంటే ప్రియులారా, ఏ యోగ్యత లేని వారికి కృప ద్వారా ఏంటి యోగ్యతను కలిగి ఉండేటట్లు చేయటమే కృప. కనుక కృప ద్వారా దేవుని యొద్దకు ఉచితముగా ప్రవేశం దొరుకుద్ది. తర్వాత మూడోది, నిరీక్షణ కలుగుచున్నది. చూడండి, దేవుని మహిమను, రోమపత్రిక 5వ అధ్యాయము, దేవుని మహిమను 2వ వచనం చివరి భాగంలో, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. ప్రియులరా, నీతిమంతులుగా కలిగి ఉండటం వలన ప్రయోజనాలు, సమాధానము మొదటగా, రెండవది దేవుని యొద్దకు ఉచితముగా ప్రవేశము, మూడవది నిరీక్షణ, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. దేవుని మహిమలో ప్రియులరా, మనము కూడా ఆయన మహిమతో మనము కూడా ఆ పరలోక రాజ్యములో ఉంటాం. ఆ నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. నీతిమంతులుగా కలిగి ఉండటం వలన, తీర్చిదిద్దబడటం వలన మానవులమైన మనకు కలిగే ప్రయోజనాలు, నిరీక్షణ దొరుకుతుందండి. క్రైస్తవులు నిరీక్షణతో ఏం చేస్తారు? ఎదురు చూస్తూ ఉంటారు రాకడ కోసం. నిరీక్షణ ఉంది వీళ్ళకి. వేరే వాళ్ళకి ఎవరికి నిరీక్షణ లేదు. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఇటు పోద్దో అని చాలామంది బతుకున్నప్పుడే ఎంజాయ్ చేయాలరా, బ్రతుకున్నప్పుడే బాగా తిరగాలరా, తినాలరా, అనుభవించాలరా, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారో అని చాలామంది అవిశ్వాసంతో బ్రతుకుతారు. కానీ ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుడు మనకు నిరీక్షణ అనుగ్రహించాడు. తర్వాత నీతిమంతుడిగా తీర్చబడినందున కలుగు ప్రయోజనాలు. తర్వాత శ్రమలలో ఓర్చుకొని శక్తి దొరుకును. శ్రమలలో ఓర్చుకొను శక్తి. అంతేకాదు, 3వ వచనం, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష
నిరీక్షణ కలుగజేయనని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. శ్రమ ఏం చేస్తుందంట? ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడుదుము. శ్రమలలో కూడా చూడండి, యోబు శ్రమలలో కూడా సహనము కలిగి, ఓర్పు కలిగి ఎంత చక్కగా దేవుణ్ణి ఘనపరిచాడు. ఆ శక్తి కొంతమందికి చిన్న శ్రమ రాగానే ఊరేసుకుంటారు. చిన్న కష్టం రాగానే ఏమండి కృష్ణానదిలో దూకటానికి వెళ్తారు. చిన్న వ్యాధి రాగానే కొంతమంది ప్రియులరా గోదావరి నదిలో దూకాలని ఆలోచన చేస్తారు. కానీ యోబుకి ఎంతో శ్రమ వచ్చింది, ఎంతో ఇబ్బంది వచ్చింది, ఎంతో కష్టం వచ్చింది. దేవుని మహా ఉచితమైన కృప చొప్పున యోబు అంతవరకు సహనం కలిగి ఉన్నాడు. కనుక శ్రమలలో ఓర్చుకొని శక్తి దొరుకుద్ది నీతిమంతులకి. నీతిమంతులుగా తీర్చబడినందున కలుగు ప్రయోజనాలు ఏం కలుగుద్ది? శ్రమలలో ఓర్చుకొని శక్తి దొరుకును. తర్వాత ఇంకొక మాట, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ కలిగి ఉంటాం. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మానవులమైన మనకు కలుగు ప్రయోజనాలు, దేవునితో సమాధానం కలిగి ఉంటాం. దేవుని ఎదుకు ఉచితంగా ప్రవేశం దొరుకుద్ది. నిరీక్షణ కలుగుచున్నది. శ్రమలలో ఓర్చుకుని శక్తి దొరుకును. తర్వాత 5వది దేవుని ప్రేమ కలిగి ఉందుము. దేవుని ప్రేమతో అనేకులను ప్రేమిస్తూ ఉంటాం. ప్రియులరా ఎంత ఆశ్చర్యం తెలుసా? దేవుని ప్రేమతో అనేకులను దగ్గరికి తీసుకుంటాం. ప్రియులరా దిక్కులేని వారిని, అనాథులను మనము ప్రేమతో పలకరించి వాళ్ళకి చేయూతనిస్తాం. దేవుని ప్రేమ కలిగి ఉంటాం. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక మనం కూడా ఎలా ఉంటాం? ప్రేమ కలిగి నడుచుకుంటాం. నీతిమంతులుగా తీర్చబడకపోతే ప్రియులరా లోకస్తులుగా ఉన్నట్లయితే దేవుని ప్రేమ మనలో ఉండదు. దేవుని ప్రేమ మనలో ఉండదు ప్రియులరా. కనుక దేవుని ప్రేమ కలిగి ఉంటాం. ప్రేమతో పరిచర్య చేస్తాం, ప్రేమతో ప్రార్థన చేస్తాం, ప్రేమతో తగ్గించుకుంటాం, ప్రేమతో ఎంతో ఓర్చుకుంటాం. కనుక దేవుని ప్రేమ కలిగి ముందుకు సాగుతూ ఉంటాం. మరొక మాట, పరిశుద్ధాత్మ మనలో ఉండి పని చేయును. చూసారా? పరిశుద్ధాత్మ మనలో ఉండి పని చేయును. చూసారా? మనలో దేవుని ఆత్మ పని చేయటం ప్రారంభించుద్ది.
దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి మన శరీరాన్ని, మన ఆత్మను, మన మనస్సును శుద్ధీకరింపజేసి ఫుల్ఫిల్మెంట్గా, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లుగా చేసి, ఉజ్జీవింపజేసి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఎంతగానో ఆత్మచేత నడిపించుచూ ఉంటుంది. పరిశుద్ధాత్మ బయట ఉండదు, మనలో ఉంటుంది. నీతిమంతులుగా తీర్చబడినందున కలుగు ప్రయోజనాలు. నీతిమంతుడిగా తీర్చబడినందున కలుగు ప్రయోజనాలండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఈ ప్రయోజనాలు నీకొద్దా తమ్ముడా, సహోదరుడా? నీకు కావాలా? అయితే విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి భక్తిగా నడుచుకున్నట్లయితే దేవుడు తన ఉచితమైన కృప చొప్పున నీకు సహాయము చేస్తాడు. తర్వాత మహాశ్రమల కాలం నుండి విడుదల పొందుదుము. చూడండి, మహాశ్రమల కాలం నుండి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఉగ్రత నుండి నీతిమంతులుగా తీర్చబడినందున కలుగు ప్రయోజనాలు. ఉగ్రత నుండి, మహాశ్రమల కాలములో భయంకరమైనటువంటి ఉగ్రతలు వస్తాయి ప్రియులరా. ఏమండి, ఒక తేలుగుడితే 5 నెలల దాకా బాధపోదంట. మంచినీళ్ళు దొరకవు, కరువు, ఇరుకులు, ఇబ్బంది. సంఘం ఎత్తబడుద్ది. సంఘం ఎత్తబడిన తర్వాత శ్రమలు వస్తాయి, మహాశ్రమలు. శ్రమలు వేరు, మహాశ్రమలు వేరు. 666 ముద్ర, హర్మిగిద్దోని యుద్ధం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మొదటగా పునరుద్ధానులైన వారు ధన్యులు. కనుక శ్రమలకు ముందే ఎత్తబడిన వాళ్ళు ధన్యులు. శ్రమలకు ముందు ఎత్తబడిన వారు ధన్యులు. కనుక రక్షించబడిన వ్యక్తులకి శ్రమలు ఉండవు. ఎందుకంటే యేసు ప్రభువారు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు, మనకు నెమ్మదినిచ్చాడు. మనకేమిచ్చాడు? నెమ్మదినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. కనుక మన పాప భారమంతా ఆయన మోసాడు, మనకు సంతోషం ఇచ్చాడు. కనుక మరలా మనము శ్రమలో పాలము. శ్రమలు పొందేది వాళ్ళు వేరు, నమ్మనోళ్ళు, యూదులు, ఏమండి, విశ్వాసం ఉంచిన వాళ్ళు, ప్రియులరా, రక్షణ లేనివాళ్ళు. కనుక మనకైతే శ్రమల కాలం ఉండదు. దాని నుండి మనం విడుదల పొందుదాం. తర్వాత రక్షణ ఆనందము కలిగి ఉందము. చూసారా, ఏ ఆనందము? రక్షణ ఆనందము. చూసారా, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చూడండి 10వ వచనం. మయాలి అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. నిశ్చయముగా రక్షణ ఆనందం కలిగి ఉంటామండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేవుని మాటలు ముగింపులోకి తీసుకొస్తున్నా. విశ్వాసం వలన నీతిమంతులుగా మనము తీర్చబడితే మనకు కలిగే ప్రయోజనాలు.
రక్షణ ఆనందంతో ఉంటాం, సంతోషంతో ఉంటాం. ఈ భాగ్యం నీకు కావాలా? ఓ తమ్ముడా, ఓ చెల్లి, యేసుప్రభువారు నీ కొరకు ప్రాణం పెట్టాడు సిలువలో. ఆయనందు నీవు విశ్వాసం ఉంచు, పాపిని గ్రహించు, పశ్చాత్తాపడు, పాపాలు ఒప్పుకో. తప్పనిసరిగా నువ్వు నీతిమంతుడు అవుతావు. నీతిమంతుడుగా తీర్చిదిద్దబడిన తర్వాత నీకు అనేక ప్రయోజనాలు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి కొద్ది మాటలో దీవించుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల నాయన, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తన వాక్యానికి ముద్ర వేయండి అయ్యా. ఈ ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేకులు ఆత్మీయ మేలులు పొందుకోవటానికి సహాయము చేయండి. విత్తన వాక్యానికి ముద్ర వేయండి. నా ప్రభువా, నా దేవా, మా దోషములు, మా పాపములను క్షమించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, అందలి ఆనందము కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక.